హలో గైస్, మార్కెట్లో ఫాల్ ఫర్దర్గా కంటిన్యూ అవ్వచ్చా? పడితే మార్కెట్స్ ఏ లెవెల్స్ దాకా పడచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం గైస్. అలాగే చాలామంది కొన్ని స్టాక్స్ గురించి అడుగుతున్నారు. లాస్ట్ 2-3 వీడియోస్లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. లైక్ లారస్ ల్యాబ్ కానివ్వండి, సుజలాన్ కానివ్వండి, ప్రాజ్ ఇండస్ట్రీస్, నాట్కో ఫార్మా, అదానీ పవర్, ఈ స్టాక్స్ అన్నిటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఇంకేమైనా స్టాక్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్స్ అయితే కనుక కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది అవుతుంది. మనకి ఏదైతే టారిఫ్స్ వల్ల కానివ్వండి, ఓవరాల్ మార్కెట్స్ సెంటిమెంట్ కూడా కొంత నెగిటివ్గానే ఉందన్నమాట. ఫర్దర్గా మార్కెట్స్ ఒకవేళ పడితే కనుక మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక 24,400 నుంచి 24,500 ఇది మనకి ప్రీవియస్గా సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ఇక్కడే కాదు, ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసింది ఈ రీజన్. సో ఈ రీజన్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే కనుక మార్కెట్లో మళ్ళీ కూడా రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు, ఈ రీజన్ మనకి బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా కూడా మార్కెట్లో సో ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. 24,000 లెవెల్స్ దాకా కూడా మనం మార్కెట్లో ఫాల్ ఎక్స్పెక్ట్ అయినా చేయొచ్చు కేసు. సో ఇది మనకి సింపుల్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే చాలా స్టాక్స్ గురించి కొంతమంది అడుగుతున్నారు, వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అడుగుతున్న స్టాక్ ఏంటి అంటే కనుక అదానీ పవర్ గురించి అడుగుతున్నారు. రీసెంట్ ర్యాలీ ఏదైతే ఉందో సో హిడెన్బర్గ్ కేస్కి సో సెబీ క్లీన్ షీట్ ఇచ్చిందనమాట. సో అందువల్ల మనకి ర్యాలీ కనిపించే అదానీ గ్రూప్ స్టాక్స్లో. సో ఆ తర్వాత ఎప్పుడైతే మనకి అంతేకాకుండా అదానీ పవర్లో అయితే కనుక మార్గన్ స్టాన్లీ వాళ్ళు పాజిటివ్ టార్గెట్ ఇచ్చారు 29% స్టాక్. అందువల్ల సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 30% ర్యాలీ ఇచ్చింది. అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ మార్కెట్స్ నెగిటివ్ ఉండడంతో స్టాక్ అనేది ఫర్దర్గా కూడా పడుతుంది గైస్. సో 1 డే టెస్ట్ చేసింది 150 పైన సస్టైన్ అవ్వడానికి. మళ్ళీ కూడా సో ఫ్రైడే రోజు మార్కెట్స్ కొంత నెగిటివ్ ఉండడం వల్ల స్టాక్లో మళ్ళీ కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది గైస్. సో ప్రజెంట్ అయితే కనుక మార్కెట్స్ పడుతున్నప్పుడు ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. షార్ట్ టర్మ్ పర్సనల్గా అయితే కనుక సో ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో బెటర్ ఈ లెవెల్స్ మనం అబ్జర్వ్ చేసుకోవడం బెటర్. 125 నుంచి 130 రీజన్, అలాగే 150 లెవెల్ పైన సస్టైన్ అయ్యి మార్కెట్స్లో రివర్సల్ వస్తే మార్కెట్స్ కొంత పాజిటివ్గా టర్న్ అవుట్ అయ్యి సో అదానీ పవర్ స్టాక్ కూడా 150 పైన సస్టైన్ అయితే మాత్రమే షార్ట్ టర్మ్కి యాడ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే కనుక పడుతుంది. సో ఏదైతే మనకి థర్స్డే రోజు పైకి వెళ్ళడానికి టెస్ట్ చేసింది, సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. ఫ్రైడే కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మళ్ళీ కూడా సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. సో 150 మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ రీజన్ పైన సస్టైన్ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. పడిపోతుంటే బెటర్ 125 నుంచి 130 రీజన్ మనం వెయిట్ చేసి యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి అదానీ పవర్ గురించి అనమాట. అలాగే చాలామంది సుజలాన్ స్టాక్ గురించి అడుగుతున్నారు అనమాట. సుజలాన్ మనం హై లెవెల్స్లో ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేసాం. 65 నుంచి 70 రీజన్స్లో చాలామంది అడిగారు సో యాడ్ చేసుకోవచ్చా అని. సో ఎప్పుడైతే మనకి కొంత రిజల్ట్స్ వల్ల కొంత పాజిటివ్గా గ్యాప్ అప్ ఓపెన్ అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడుస్తుంది. ప్రీవియస్గా కూడా ఈ రీజన్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. హై లెవెల్స్లో ఎప్పుడు యాడ్ చేయకండి. సుజలాన్ మంచి లెవెల్స్ మనం 50 నుంచి 55 రీజన్ డిస్కస్ చేసాం. ప్రజెంట్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. ఈ రీజన్లో వెయిట్ చేయండి రివర్సల్ కోసం. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 48 నుంచి 50 మల్టిపుల్ టైమ్స్ స్టాక్ టెస్ట్ చేసింది. ఇక్కడి నుంచే మనకి రివర్సల్ వచ్చింది. ప్రజెంట్ పడుతుంది కాబట్టి బెటర్ ఆ రీజన్ కోసం వెయిట్ చేయండి. మల్టిపుల్ టైమ్స్ మనకి 48 నుంచి 50 రీజన్ సో టెస్ట్ చేసింది. సో మేబీ మనకి రివర్సల్ రావాలి అంటే కనుక ఈ రీజన్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో బెటర్ వెయిట్ చేయండి ఫర్దర్ ఫాల్ కోసం. సో ఈ రీజన్లో మార్కెట్లో కొంత రివర్సల్ వచ్చి ఈ రీజన్లో రివర్సల్ వస్తే కనుక మనం సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి సుజలాన్ గురించి అనమాట. అలాగే ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి అయితే చాలామంది అడుగుతున్నారు అనమాట. రీసెంట్ టైమ్స్లో ప్రాజ్ ఇండస్ట్రీస్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో 2023-24 చాలా బాగా పర్ఫామ్ చేసింది. 2025 స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ 850 స్టాక్ కాస్త 350 లెవెల్స్ దాకా పడిపోయింది అనమాట. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ సో ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకు స్టాక్ ఇంతలా కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది? ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రాజ్ ఇండస్ట్రీస్ ఫండమెంటల్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో 6,000 crores అరౌండ్ మార్కెట్ క్యాప్ అనేది మనకు ఉందన్నమాట. ప్రాజ్ ఇండస్ట్రీస్ మనకి ఇథనాల్ బ్లెండింగ్ చేస్తుంది. సో లాంగ్ టర్మ్లో సో షుగర్ ఏదైతే స్టాక్స్ అయితే పర్ఫామ్ బాగానే చేసే ఛాన్స్ ఉన్నాయన్నమాట. స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ PE 45 ఉంది, అంటే స్టిల్ హయ్యర్ వాల్యుయేషన్స్లో ఉంది. ఇంత కరెక్షన్ అయినా సరే స్టాక్ స్టిల్ హయ్యర్ వాల్యుయేషన్స్లో ఉందన్నమాట. ROE డీసెంట్గా ఉన్నాయి. డెప్ట్ కూడా వెరీ స్మాల్ డెప్ట్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. ఓవరాల్గా ఫండమెంటల్స్ అయితే కంపెనీవి బాగానే ఉన్నాయి. సో ఎందుకు ఫాల్కి రీజన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో మెయిన్ రీజన్స్ డిక్లైన్కి ఏంటివి అంటే కనుక సో ఫైనాన్షియల్ రిజల్ట్స్ రీసెంట్ టైమ్స్లో సో ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఏవైతే పోస్ట్ చేస్తుందో అవి బాగాలేవన్నమాట. సో సేల్స్ అలాగే ప్రాఫిట్స్ రెండు కూడా డిక్లైన్ అయ్యాయి. మనం అది అబ్జర్వ్ చేస్తే కనుక జూన్ క్వార్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సేల్స్ ప్రీవియస్గా ఆల్మోస్ట్ 800 crores అరౌండ్గా సేల్స్ చేసేవాళ్ళు కాస్త 640 crores. సో సేల్స్ అనేవి తగ్గాయి. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ప్రీవియస్ క్వార్టర్స్తో కంపేర్ చేస్తే కనుక తగ్గింది. అలాగే మీరు కింద అబ్జర్వ్ చేస్తే కనుక నెట్ ప్రాఫిట్ కూడా చూడండి
సో ప్రీవియస్గా ఇది 40 నుంచి 50 crores దాకా ఎర్న్ చేసేది పర్ క్వార్టర్కి. బట్ ఇక్కడ మీరు చూస్తే కనుక 5 crores జనరేట్ చేసింది. సో సేల్స్ తగ్గాయి, ఆటోమేటిక్గా ఆపరేటింగ్ ప్రాఫిట్ తగ్గింది, నెట్ ప్రాఫిట్ కూడా తగ్గింది. సో ఇది మనకి మెయిన్ ఇంపాక్ట్ అనమాట స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్కి. సో అలా అని చెప్పేసి ఫండమెంటల్స్ బాగాలేవా అంటే ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్ ఫండమెంటల్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. అలాగే మనం హోల్డింగ్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రమోటర్ ఏదైతే స్టేక్ ఉందో అది మెయింటైన్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ డిఐఎస్ ప్రీవియస్గా 18% ఉండే స్టేక్ కాస్త తగ్గించుకున్నారు. ఈవెన్ డిఐఎస్ కూడా సో జూన్ క్వార్టర్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఆల్మోస్ట్ స్టేక్ రెడ్యూస్ చేసుకున్నారు. సో స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు జరుగుతుంది అంటే రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగాలేదు, అస్సలు బాగాలేదన్నమాట ప్రీవియస్ క్వార్టర్స్తో కంపేర్ చేస్తే. అందువల్ల సో అంతేకాకుండా ఎఫ్ఐఎస్ డిఎస్ స్లైడ్గా స్టేక్ తగ్గించుకున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. అందువల్ల ఓవరాల్గా స్టాక్ అండర్ పర్ఫామ్ చేసింది. అంతేకాకుండా ఎథనాల్ బ్లెండింగ్ ప్రీవియస్గా స్టాప్ చేశారు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ స్టాక్స్లో అండర్ పర్ఫామ్ చేయడానికి అనమాట. సో ప్రీవియస్గా ఎథనాల్ బ్లెండింగ్ అవుతుంది అనే న్యూస్ ఎప్పుడైతే 2022-23లో వచ్చిందో అప్పుడు స్టాక్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో రీసెంట్ టైమ్స్లో మనకి ఆపేశారు. అందువల్ల ఎథనాల్ బ్లెండింగ్ అనేది సో జరగదు అని చెప్పారు. అందువల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ రీసెంట్ టైమ్స్లో మళ్ళీ కూడా సో ఎథనాల్ బ్లెండింగ్కి ఏదైతే సో గవర్నమెంట్ కొంత స్కోప్ ఇచ్చిందనమాట. సో లాంగ్ రన్లో మనకి మంచి కూడా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. సో మెయిన్ రీజన్స్ ఏంటి అంటే కనుక ఫైనాన్షియల్ రిజల్ట్స్ బాగాలేదు, రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ సేల్స్ ప్రాఫిట్స్ రెండు కూడా తగ్గాయి అనమాట. మార్కెట్ కన్నా కూడా అండర్ పర్ఫామ్ చేసింది. సో స్లోవర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్. సో వీళ్ళు ఏంటంటే ప్రాజ్ జెనెక్స్ అనే దాని మీద ఎక్కువగా డబ్బులు అనేది పెట్టారన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. అందువల్ల వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది కొంత తగ్గిందనమాట. సో ఇంకొన్ని అయితే గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్ల సో ఇన్ఫ్లేషన్ వల్ల వాటి వల్ల కూడా స్టాక్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ కూడా కొంత నెగిటివ్ ఉండడం వల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది అవుతుంది. సో దీని ప్రకారం మనం సో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయకూడదు అంటే రీసెంట్ ఒక్క క్వార్టర్ చూసి ఎప్పుడు కూడా మనం ఫిక్స్ అవ్వకూడదు. ఓవరాల్ ఫండమెంటల్స్ అయితే కనుక చాలా బాగుంది. అంతేకాకుండా వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా బాగుందన్నమాట. సో మార్చ్ క్వార్టర్కి మనం చూస్తే కనుక వీళ్ళ ఆర్డర్ బుక్ చాలా బాగుంది. ఫ్యూచర్ వీళ్ళకి ఏవైతే ప్రాజెక్ట్స్ వచ్చో అవన్నీ కూడా బాగున్నాయి అనమాట. లాంగ్ రన్ సో ఫండమెంటల్స్ అయితే కనుక చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఈవెన్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ కూడా మనం తీసుకొని స్లోగా అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. ఓవరాల్గా ట్రెండ్ నెగిటివ్ ఉంది, చాలా మంచి లెవెల్స్కి వచ్చింది. మీరు 2022-23లో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 300 నుంచి 350 రీజన్స్లో చాలా టైం టెస్ట్ చేసింది అనమాట. సో బట్ స్టిల్ మన వాల్యుయేషన్స్ పరంగా చూస్తే కనుక ప్రెజెంట్ స్టిల్ హై వాల్యుయేషన్స్లో ఉంది. స్లోగా అక్యూములేట్ చేసుకోండి, లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచిది అనమాట. సో ఇది మనకి ప్రెజెంట్ స్టేజ్ గురించి అనమాట. ఎప్పుడైనా స్టాక్ కంటిన్యూస్ ఫాలో అవుతుంటే సో ఎందుకు ఫాలో అవుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. దానివల్ల ఏమైనా ఫ్యూచర్లో ఆ కంపెనీ అండర్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉందనే దాని గురించి తెలుసుకోండి. ఫండమెంటల్స్ అయితే కనుక బాగానే ఉన్నాయి. ఒక్క క్వార్టర్ మనకి ఏదైతే బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిందని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫండమెంటల్స్ అయితే కనుక ప్రెజెంట్ ఇండస్ట్రీస్ బాగానే ఉన్నాయి. సో ఇది మనకి ప్రెజెంట్ ఇండస్ట్రీస్ గురించి అనమాట. అలాగే ఎన్టీపీసీ షేర్ గురించి సో ప్రీవియస్ వీడియోలో అడిగారన్నమాట. స్టాక్ అయితే కనుక ప్రజెంట్ సైడ్ వేస్ నడుస్తుంది. 325 నుంచి 350 ఈ రీజన్లో మనకి ట్రేడ్ అవుతుంది. మార్కెట్స్ కొంత నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. 350 పైన సస్టైన్ అనేది అప్పుడు మనం ప్లాన్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే ఎన్సీసీ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. సో మార్కెట్స్ కంటిన్యూస్ ఫాల్ వల్ల లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి స్టాక్లో కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. ప్రీవియస్గా ఏదైతే మనకి స్టాక్ ర్యాలీ ఇచ్చిందో ఇది మనకి బుల్ రన్లో ర్యాలీ ఇచ్చింది. ప్రజెంట్ ఇటువంటి స్టాక్స్ మనం అక్యూములేట్ చేసుకోవడం కన్నా కూడా సో వెయిట్ చేసి ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్లో మనం యాడ్ చేసుకోవడం బెటర్, లేదా ఒక ఎవ్రీ సో 25 పాయింట్స్ డౌన్లో మనం యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నాట్కో ఫార్మా గురించి కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. నాట్కో ఫార్మా షేర్ ప్రీవియస్గా చాలా బాగా పర్ఫామ్ చేసింది. రీసెంట్ టైమ్స్లో కొంత హెవీ సెల్ ఆఫ్ అనేది కనిపించింది. ప్రజెంట్ మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది 800. అలాగే ఈ పర్టికులర్ స్టాక్కి 600 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 800 అలాగే 600 సో ఈ 2 లెవెల్స్ మనం కాన్సన్ట్రేట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ప్రీవియస్గా కూడా 780 నుంచి 800 దగ్గర రివర్సల్ వచ్చింది. సో ఈ 2 లెవెల్స్ మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లారెస్ ల్యాబ్. సో లారెస్ ల్యాబ్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక కొంత ఫార్మా స్టాక్స్కి కొంత నెగిటివ్ న్యూస్ ఉంది. సో ఏదైతే మనకి టారిఫ్స్ అనేవి సో ఇంక్రీజ్ చేస్తుందని చెప్పి ట్రంప్ గారు చెప్పడం వల్ల సో ఖచ్చితంగా మనకి ఇంపాక్ట్ అనేది ఫార్మా స్టాక్స్ మీద పడతాయి. సో ఫర్దర్గా కూడా స్టాక్ పడే ఛాన్స్ ఉంది. సో రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పర్ఫామ్ చేయడం వల్ల హై లెవెల్స్లో ఉంది. హై లెవెల్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఫార్మా స్టాక్స్ని యాడ్ చేసుకోకండి. ఎందుకంటే సో కొన్ని ఇయర్స్ టైం పడుతుంది, 3 to 4 years 5 years టైం పడుతుంది.
మళ్ళీ పర్ఫామ్ చేయడానికి. సో ఎప్పుడు కూడా హై లెవెల్స్లో స్టాక్స్ని యాడ్ చేసుకోకండి, పర్టికులర్గా ఫార్మా కానివ్వండి, ఆటో సెక్టర్ స్టాక్స్ని ఎప్పుడు కూడా హై లెవెల్స్లో యాడ్ చేసుకోకండి. సో ఇది మనకి లారెస్ ల్యాబ్ గురించి అనమాట. అలాగే చాలా కొంతమంది సో 5 స్టార్ స్టాక్ గురించి కూడా అడిగారు అనమాట. ఫండమెంటల్స్ బాగున్నాయి, స్టాక్ చాలా మంచి వాల్యుయేషన్స్లో ఉంది, అక్యూములేట్ చేసుకోవచ్చు అని చాలామంది అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫండమెంటల్స్ చూస్తే కనుక 5 స్టార్ బిజినెస్ మనకి సో ఎన్బిఎఫ్సి కంపెనీ అనమాట. సో మనకి ఏదైతే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మైక్రో ఎంటర్ప్రీనర్స్కి, అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్కి, సో వీళ్ళు లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. మార్కెట్ క్యాప్ బాగానే ఉంది, స్టాక్ చాలా మంచి వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది, ఆర్ఓసి ఆర్ఓఈ డీసెంట్గా ఉన్నాయి. డెప్ట్ అనేది మనకి ఫైనాన్స్ బిజినెస్లో డెప్ట్ అనేది కామన్ థింగ్ అనమాట. ఓవరాల్ ఫండమెంటల్స్ అయితే కనుక 5 స్టార్ బిజినెస్ చాలా బాగున్నాయి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యూములేట్ చేసుకోండి. ఎన్బిఎఫ్సి స్టాక్స్ కొంత బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. స్టాక్ లిస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 450 లెవెల్స్ దగ్గర లిస్ట్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది. ప్రజెంట్ అయితే కనుక కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడుస్తుంది. 500 450 సపోర్ట్ లెవెల్స్. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే డిప్స్లో యాడ్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి ఏదైతే 5 స్టార్ బిజినెస్ గురించి అనమాట. అలాగే అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి అడుగుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం 130 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేసాం, 200 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేసాం, ఈవెన్ మనం 270 లెవెల్స్ దగ్గర కూడా డిస్కస్ అనేది చేసాం. సో రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది స్టాక్. సో ఫ్రైడే రోజు సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. సో ఏదైతే మనకి హై లెవెల్స్లో ఉన్న స్టాక్స్ పడుతున్నప్పుడు, మార్కెట్స్ హెవీ సెల్ ఆఫ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోకండి, ఎందుకంటే ఈ స్టాక్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. రీసెంట్ టైమ్స్లో ఎఫ్ఐఎస్ కొంత ఇన్వెస్ట్ చేయడం, డిఎస్ కొంత ఇన్వెస్ట్ చేయడం, అందువల్ల స్టాక్లో బాగా పర్ఫార్మెన్స్ కనిపించింది అనమాట. సో ప్రాఫిట్ బుకింగ్ జరిగినా కూడా ఎవ్రీడే 5% 8% పడిపోయే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ప్రజెంట్ పడుతున్నప్పుడు ఎప్పుడు యాడ్ చేసుకోండి, ఫర్దర్గా పనియండి, వెయిట్ ఫర్ రివర్సల్, అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి అనమాట. అలాగే సిఈ వాటర్ దాంట్లో మేము ఐపీఓలో లిస్ట్ అయినప్పుడు సో 5% అరౌండ్గా లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది. అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. ఈ పర్టికులర్ స్టాక్ని హోల్డ్ చేయాలా లేదా అని సో ప్రీవియస్ వీడియోలో అడిగారన్నమాట. కాన్కోర్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్, సో సిఈ వాటర్ అంటాం అనమాట. సో మైక్రో క్యాప్ కంపెనీ, ఆల్మోస్ట్ 1000 crores ఏదైతే మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అనమాట. సో వాల్యుయేషన్స్ పరంగా చాలా మంచి వాల్యుయేషన్స్లో ఉంది. ఆర్ఓసి ఆర్ఓఈ చాలా బాగున్నాయి అనమాట. సో వాటర్ ట్రీట్మెంట్ కంపెనీస్ నెక్స్ట్ 5 yearsలో కొంత బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. సో వాటర్ స్కేర్సిటీ వస్తే కనుక ఆటోమేటిక్గా వాటర్ ట్రీట్మెంట్, అలాగే ఈ పర్టికులర్ కంపెనీస్ వాటర్ సంబంధించిన స్టాక్స్ చాలా బాగా లాంగ్ రన్లో మంచి పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. అక్యూములేట్ చేయండి. రీసెంట్ టైమ్స్లో ఈఎంఎస్ స్టాక్ కూడా చాలా బాగా పడింది. సిఈ వాటర్ కానీ ఈఎంఎస్ రీసెంట్ టైమ్స్లో బాగా ర్యాలీ ఇచ్చిన తర్వాత పడ్డాయి అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ ఫండమెంటల్స్ అయితే కనుక డీసెంట్గా ఉన్నాయి. లాంగ్ రన్లో ఉంచుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. టైం పడుతుంది, బట్ లిస్ట్ అయిన తర్వాత కొంత కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడుస్తుంది. మార్కెట్స్ కూడా కొంత నెగిటివ్ ఉన్నాయి. ప్రెజెంట్ ట్రెండ్ అయితే కనుక ఓవరాల్ ట్రెండ్ నెగిటివ్గానే ఉంది, బట్ టైం పడుతుంది మీ లెవెల్స్కి రావడానికి. హోల్డ్ అనేది చేయండి గైస్. సో ఇది మనకి సీ వాటర్ గురించి అనమాట. అలాగే సింజిన్ స్టాక్ గురించి సో సంపాసన అడిగారనమాట. సింజిన్ స్టాక్ కూడా ఓవరాల్గా మనకి సో పడుతుందన్నమాట. ప్రీవియస్గా మనం చూస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ 950 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. స్ట్రాంగ్ సపోర్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 600 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ దాకా పడి రివర్సల్స్ కూడా వచ్చాయన్నమాట. బట్ వెయిట్ ఫర్ మార్కెట్ రివర్సల్. మార్కెట్ రివర్సల్స్ వచ్చిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి. 550 అలాగే 600 రెండు కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. చాలా కాలం ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 2 years 3 years ఈ రీజన్లోనే ట్రేడ్ అయింది. అది బ్రేక్ అయిన తర్వాత బాగా వెళ్ళింది. ప్రజెంట్ అదే లెవెల్ దగ్గరకు వచ్చింది. సో 550 నుంచి 600 లెవెల్స్ మధ్యలో రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అది మనకి సింజిన్ గురించి అనమాట. అలాగే ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పీసీ జ్యువెలర్స్ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. సో రీసెంట్గా ఇది బాగా పర్ఫామ్ చేసింది. ఆ తర్వాత సైడ్ వేస్ వెళ్ళిపోయింది. 12 to 13 రీజన్ దగ్గర ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 month ట్రేడ్ అయింది. బ్రేక్అవుట్ ఇచ్చింది, బట్ మార్కెట్స్ నెగిటివ్ ఉండడంతో స్టాక్లో మళ్ళీ కూడా ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. 12-13 సపోర్ట్ అనేది బ్రేక్ అయిందన్నమాట. ఓవరాల్ ట్రెండ్ ప్రెజెంట్ నెగిటివ్ ఉంది. సో వెయిట్ ఫర్ రివర్సల్. సో రివర్సల్ వచ్చిన తర్వాత సో యాడ్ చేసుకోవడం బెటర్. సో జ్యువెలరీ స్టాక్స్ ప్రజెంట్ పడుతున్నాయి. మన ఈవెన్ కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా చూస్తున్నాం కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది నడుస్తుంది అనమాట. సో మళ్ళీ కూడా టైం పడుతుంది రికవరీ అవ్వడానికి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే స్లోగా అక్యూములేట్ చేసుకోండి గైస్. అలాగే రీగల్ రిసోర్సెస్ స్టాక్ నుంచి అడుగుతుంది అనమాట. ఐపీఓ లిస్ట్ నుంచి కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయడం బెటర్ గైస్. సో ఇది మనకి రీగల్ రిసోర్సెస్ గురించి అనమాట. అలాగే చాలామంది ఈజ్మై ట్రిప్ స్టాక్ గురించి అడుగుతున్నారు. ప్రీవియస్గా వీళ్ళ సీఈఓ అనేది రిజైన్ చేశారు. రిజైన్ చేస్తూ వాళ్ళ షేర్స్ ఏవైతే హోల్డ్ చేస్తున్నారో అవి సెల్ ఆఫ్ చేశారు. అక్కడి నుంచి స్టాక్లో అండర్ పర్ఫార్మెన్స్ అనేది కనిపించింది అనమాట. ఆల్మోస్ట్ స్టాక్ ఆ టైంలో మనకి సో 20-25 రీజన్స్లో ఉండేది. అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది నడుస్తుంది. సో ఇంటర్నల్ బిజినెస్ ఇష్యూస్ మేబీ ఉండొచ్చు అనమాట. అందువల్ల ప్రజెంట్ అయితే కనుక కంప్లీట్ నెగిటివ్ ట్రెండ్లో నడుస్తుంది. 1 or 2 quarters అబ్జర్వ్ చేసి అప్పుడు మనకి స్టాక్లో ఏమైనా
ఏమైనా పర్ఫార్మెన్స్ బాగుండి సో క్వార్టర్ రిజల్ట్స్ బాగుంటే అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. సో ప్రజెంట్ అయితే కనుక పడుతుంది, అవాయిడ్ చేయండి. సో ఇది మనకి ఈజ్మీ ట్రిప్ గురించి అనమాట. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది గైస్. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.